72 అవైదికమైనటువంటి మతములను శృతి ప్రమాణమైన తన వాగ్జరితో కొట్టిపారేశారు, చిమ్మేశారు ఆయన తర్వాత మళ్ళీ రాలేదు ఇంకా 72 మతాలు. అంత గొప్పవారు శంకరాచార్యుల వారంటే. అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి శంకరులు గురువు కాదు, ప్రాణం. అందుకే అపర శంకరాచార్యులు వారు అయ్యారు చంద్రశేఖర పరమాచార్య స్వామి. అటువంటి మహాపురుషుడై దిగ్విజయ యాత్ర చేసి శృతి ప్రమాణమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించి మనందరినీ ఉద్ధరించినటువంటి వారిగా శంకరులు వచ్చారు. మీరు చూడండి, ఇప్పుడు మనం శివనామము మళ్ళీ మొదటికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? అమరకోశంలో శివనామమునకు చెప్పినటువంటి వ్యాఖ్యానములో శివుణ్ణి ఏ రకంగానైనా పట్టుకుంటే మిమ్మల్ని ఉద్ధరించగలడు దగ్గర నుంచి శ్రేయం, మంగళం, కళ్యాణం, భద్రం, శ్రేయస్సు, శోభనం, ఇవి కేవల మంగళములేనా ఇంకేమన్నా ఉన్నాయా దగ్గరికి వెళ్ళండి. అందుకు తీసుకొచ్చాను దీన్ని. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి. మళ్ళీ ఒక్కసారి వెడితే మీకు ఈ శివనామమును ఎక్కడ దాచారు? శివనామము పంచాక్షరిగా కదండి ఉంది. నమశివాయ అని పంచాక్షరి. నమశివాయ అన్న మాట చెప్పడానికి వేదం ఎంత కట్టడి చేసి చెప్పింది, ఎంత జాగ్రత్తగా చెప్పింది పంచాక్షరి మంత్రాన్ని. మీరు జాగ్రత్తగా చూడండి, ఇది జాగ్రత్తగా గమనించండి. మీరు అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చారనుకోండి, అలా గేటు దగ్గర నిలబడి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటానంటే మీకు కనపడరు. మీరు అక్కడ చెప్పులు విప్పాలి, లోపలికి రావాలి, ఇక్కడ ఉన్నటువంటి పరివార దేవతలందరినీ దర్శనం చెయ్యాలి, మెట్లెక్కాలి, గణపతికి సుబ్రహ్మణ్యుడికి ప్రదక్షిణం చెయ్యాలి, ధ్వజస్తంభం పక్క నుంచి లోపలికి వెళ్ళాలి, స్వామికి ఒక పక్కకి వెళ్ళి నిలబడి ఆయన వంక చూస్తే అప్పుడు మీరు సంతోషంగా స్వామి దర్శనం చేస్తారు. అలాగే ఈ పంచాక్షరిని వేదం ఎక్కడ దాచిందో చూడండి. మనకి వేదములు 4 అయినా సాధారణంగా మనం ఏమంటామంటే 3గా వ్యవహరిస్తాం సంప్రదాయంలో. అందుకే శంకరాచార్యుల వారు కూడా శివానంద లహరిలో త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అన్నారు. త్రైవేద్యం అనడానికి ఒక కారణం ఉంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ 3 వేదాలు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒకసారి ఉపనయనం చేసుకుంటే 3 వేదాలలో ఉండేటటువంటి సారాంశమునకు కూడా ఒక సావిత్రి ఉపదేశం, ఒక గాయత్రి ఉపదేశంతో 3 వేదాలు చదవచ్చు. అథర్వ వేదం చదువుతాను అన్నారు అనుకోండి ఎవరైనా, ఈ 3 వేదాలు చదవడానికి కావలసినటువంటి ఉపనయనం సరిపోదు. అథర్వ వేదం కూడా చదవాలంటే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి. మళ్ళీ ఉపనయనం చేసుకుని మళ్ళీ ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి, పొంది అథర్వ వేదం చదవాలి. అందుకని త్రైవేద్యం అంటారు సాధారణంగా. ఈ 3 వేదములు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, మీరు 3 అలా పెట్టారనుకోండి, ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్టుగా 3 వేదాలు అలా పెడితే ఈ 3 వేదాలకి మధ్యలో ఏ వేదం ఉంది? ఇది ముందరి ద్వారం, ఇది వెనక ద్వారం, ఇది ఋగ్వేదం, ఇది సామవేదం, ఈ మధ్యలో ఉన్నది యజుర్వేదం. ఇప్పుడు ఈ యజుర్వేదానికి 7 కాండలు ఉన్నాయి. 7 కాండలు 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు ఇందులో మళ్ళీ మధ్య ప్రాకారం ఏది? 4వ కాండ కదండి. ముందు 3, వెనక 3, మధ్యలోది 4. ఇప్పుడు ఈ 4వ కాండలో ఏముంది? యజుర్వేదంలో రుద్రాధ్యాయం ఉంది. మళ్ళీ రుద్రాధ్యాయంలో అష్టమానువాకం మీరు తీసుకోండి, మధ్యలోకి అష్టమానువాకం వస్తుంది. అష్టమానువాకం మీరు తీసి ఇప్పుడు చదవండి అష్టమానువాకాన్ని. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. అష్టమానువాకం చిట్ట చివర్లో నమ శివాయ చ అక్కడ పెట్టారు. ఈ నమ శివాయ చాకి ముందు ఏం పెట్టారు? మయస్కరాయ చ. మయస్కరాయ చ అంటే గురువు, గురూపదేశంతో పంచాక్షరిని పొందాలి. మయస్కరాయ చ, ఈ గురువుల పరంపరలో మొట్టమొదట లోకంలో శివనామాన్ని ప్రచారం చేసి అద్వైత సిద్ధి వైపుకు నడిపించిన వాళ్ళు ఎవరు? నమ శంకరాయ చ, శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదులు ఎవరు? శంకరుడే. ఎలా చెప్పగలరు? రుద్రాధ్యాయంలోనే అభిషేక మంత్రాల్లోనే ఒక చోటు ఉంది, నమ కపర్దినేచ వ్యుక్తకేశాయ చ అని. కపర్దినేచ అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు, వ్యుక్తకేశాయ చ అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, మొత్తం పూర్ణమండలం చేయించేసుకుని గుండు చేయించేసుకుని ఉన్నవాడు. అలా ఎలా కుదురుతుందండి? పక్కనే ఉన్న నామంలో పెద్ద జటాజూటమా, ఆ పక్కనే ఉన్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేనటువంటి గుండుతో ఉన్నవాడా?
ఈ రెండు ఎలా సమన్వయం అవుతాయి అంటే పెద్దలు అన్నారు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీలు లేదయా, అలా వ్యుక్తకేశాయచ గుండుతో శివుడున్నాడని ఎక్కడైనా చెప్పారా అంటే వ్యాస భగవానుడు వాయుపురాణంలో చెప్పారు గుండుతో శివుడున్నాడు అని. గుండుతో శివుడు ఎక్కడున్నాడు? ఎందుకంటే దక్షిణామూర్తిగా కూడా జటాజూటంతో ఉంటారు, శివుడిగా జటాజూతంతో ఉంటారు. పూర్ణముండనంతో గుండు చేయించుకున్నటువంటి శివస్వరూపం లేదు. మరి వాయుపురాణం ఎలా చెప్పింది ఉన్నాడని అంటే, వాయుపురాణం ఒక విషయాన్ని వ్యాస భగవానుడు ప్రతిపాదన చేస్తూ చెప్పారు. చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి. నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి మీద బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు అని చెప్పింది. ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయ బట్ట ఇలా గుండు మీద వేసుకుని చేతిలో వేదాలు పట్టుకుని ఇలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరండి? శంకరాచార్య స్వామి. నమ కపర్దినేచ పరమశివుడు, వ్యుక్తకేశాయచ శంకరాచార్యుల వారు. కాబట్టి ఇప్పుడు ఈ శంకరాచార్యుల వారు ఎవరు? పరమశివుడే. రుద్రాధ్యాయంలో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయేటటువంటి శంకరావతారాన్ని రుద్రాధ్యాయం చెప్పింది. ఆయన్ని మయస్కరాయచ, ఆ శంకరుల గురు పరంపర ఉన్నదే అది సదాశివ సమారంభాం, లేకపోతే నారాయణ సమారంభాం, వ్యాస శంకర మధ్యమాం, అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆనాడు పరమశివుడు కపర్ది అని ఇంత జుత్తుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ గురు పరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే, ఈనాడు నాకంటి ఎదుట నాకు శంకరాచార్య స్వరూపమై నన్ను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్నటువంటి నా గురువు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి వరకు ఆ గురు పరంపరయే నడుచుచున్నది. ఎవరికి వారు వారి గురువు వరకు ఇలాగే చెప్పుకుంటాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ గురువు ఏం చేస్తున్నారు? మీకు నడుబడి నేర్పుతున్నారు. ఈ గురువు ఏం చేస్తున్నారు? ఉదారమూర్తి అయి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ గురువు ఏం చేస్తున్నారు? మీ ఉద్ధరణ కోసం ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. అటువంటి గురువే ఈశ్వర స్వరూపుడై ఉన్నాడు. ఎప్పుడెప్పుడు లోకంలో వేద ప్రమాణాన్ని చెడగొట్టడానికి అవైదికమైనటువంటి వాదనలు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి అవతార స్వీకారం చేశారు. కృష్ణ భగవానుడు కూడా చేశాడు గీతా ప్రచారాన్ని. మహానుభావుడై ప్రస్థానత్రయంలో ఒకటండి భగవద్గీత. అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ. ఆయన కూడా జగదాచార్యుడే. ఒకటే కదండి ఉన్నది పరబ్రహ్మతత్వం. అదే కృష్ణుడిగా భాషించింది ఒకనాడు. అటువంటి భగవద్గీతనిచ్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఎందుకు కలియుగంలో వచ్చేటటువంటి ప్రమాదముల నుంచి ఉద్ధరించగలిగినంత జ్ఞానబోధ ఎందుకు చెయ్యలేదు? ఒక్కటే కారణం. ద్వాపర యుగంలో అప్పటికే ధర్మాన్ని నిర్వీర్యం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది. కృష్ణావతారం ప్రారంభం నుంచే ఎంత రాక్షస సంహారం చేశాడండి మహానుభావుడు. కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే పూతనా సంహారంతో మొదలుపెట్టి ఎంతమంది రాక్షసుల్ని చంపాడు. జరాసంధాది రాక్షసులందరినీ ముందే చంపకపోతే కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబడగలరా? ఇంతమందిని చంపాడు. అవతారంలో ఉన్న తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర మధ్యంలో సమస్త వాంగ్మయాన్ని భగవద్గీత రూపంలో బోధ చేశాడు. కానీ అది సరిపోదేమో. కలియుగం అంటే అసలు మనస్సు నిలబడనటువంటి యుగం. మరి మనస్సు నిలబడదు, కలిపురుషుడి యొక్క ప్రకోపాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నప్పుడు ఇంకా ఈ గురువులు ఎందుకు, ఈ బోధలు ఎందుకని మీరు నన్ను అడగచ్చు. దానికి ఒక్కటే జవాబు పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటివి. నేను ఉపన్యాసాల్లో చెప్పే చాలా భాగాలు పరమాచార్య స్వామి వారివి. కాబట్టి ఆయన అంటారు, మీరు చూడండి దొంగలు పడుతున్నారు, కాకినాడకి దొంగల ముఠాలు వచ్చాయి, దొంగలు కొట్టేస్తున్నారు, ఇళ్ళు దొంగలు కొట్టేస్తున్నారు అన్నారు అనుకోండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా దొంగలు కొట్టేస్తున్నారండి అని తాళం తీసేసి తలుపులు తెరిచి వస్తామా? ఏదో ఒక కట్టడి చేస్తాం. చేసి అమ్మ ఏదో ఒకటి సాయంకాలం కాసేపు వాడు ఏదో చెప్పాడో చెప్పలేదో కానీ శివనామస్మరణ చేయిస్తున్నాడమ్మా, అక్కడికి వెళ్ళొస్తాం, అందుకని కాస్త మా గుమ్మని చూస్తుందరు తల్లి, మీరేదో ఇక్కడే కుర్చీ వేసి కూర్చోండి, లేకపోతే మీ అబ్బాయిని మా ఇంట్లో చూస్తుండమనండి, టీవీ కాసేపు కరెంటు పోయినా పర్వాలేదు మహాప్రభు మాకు మీ వాడిని కూర్చోమనండి అంటాం. కట్టడి చేస్తున్నారా చేయట్లేదా? ఏదో రకంగా. కలిపురుషుడు ఎంత ప్రకోపంతో ఉండడానికి ప్రయత్నించినా మీరు ఈశ్వరుడి పాదాలు గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించాలి కదా.
దానికి ప్రస్థానత్రయ భాష్యంతో మొదలుపెట్టి ఈశ్వరుణ్ణి స్తోత్రం చెయ్యడం వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాంగ్మయాన్ని జ్ఞానబోధ తప్ప ఇంకొక ప్రయత్నం కాని పని కాని పెట్టుకోకుండా 32 జీవితంలో షణ్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణాన్ని నిలబెట్టి అందరి దేవతల మీద స్తోత్రాలు చెప్పి శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్ర భాష్యం ఎన్ని చేశారండి మహానుభావుడు శంకరాచార్యులు వారు. మరి పేరు చెప్తే చాలు పాపాల పటాలకు పంచలైపోతాయి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అటువంటి శంకర భగవత్పాదులై ఈ భూమి మీద నడయాడి మనకి జ్ఞానబోధ చేశారు. ఇప్పుడు చెప్పండి, శుభం, కళ్యాణం, శ్రేయం, భద్రం, శోభనం ఇవన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయి? జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి. జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం, జ్ఞానం కన్నా గొప్ప శుభం, జ్ఞానం కన్నా భద్రం, జ్ఞానం కన్నా శ్రేయం, జ్ఞానం కన్నా శోభనం ఇంకున్నాయా? ప్రపంచంలో లేవు. అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలము మీద నడయాడినాడు కాదు. ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో తిరుగుతున్నాడు. నాకు అలాగే తిరుగుతున్నాడు. నా కంటికి నేను ఆరాధించేటటువంటి పరమేశ్వరుడే కరచరణాదులతో తిరుగుతున్నాడు. నేను పట్టుకోవడానికి తన పాదములను అనుగ్రహిస్తున్నాడు. తన చేతిని నా మూర్ధన్య స్థానమునందుంచి ఆశీర్వచనం చేస్తున్నాడు. నాకు అనుమానం వస్తే రాత్రనక పగలనక నేను వెళ్ళి పరిగెత్తుకెళ్ళి కూర్చుని, గురువుగారు దీనికి ఎలా చెప్పాలండి అంటే, నాన్న నీకు ఫోన్ చేసి చెప్తాను, ఇప్పుడు టైం లేదని ఫోన్ చేసి, నాన్న నువ్వు అడిగిన శ్లోకానికి ఇది వ్యాఖ్యానం అని ఫోన్ చేసి చెప్పగలిగినటువంటి ఉదారుడై ఆ పరమశివుడు, ఆ శంకరుడు నాకు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్గా నడయాడుతున్నారు. మీకు మీ గురువుగా నడయాడుతున్నారు. తిరుగుతున్నారా? తిరగట్లేదా? పరంపరగా నడయాడుచున్నారు. ఇది శివం, ఇది మంగళం, ఇది భద్రం, ఇది శ్రేయం, ఇది శోభనం. కాబట్టి మనం ఎవరికి నమస్కరిస్తాం? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములిచ్చేవాడై, శోభనములనిచ్చేవాడై, మంగళప్రదుడై ఉన్నాడు. కాబట్టి రుద్రాధ్యాయం, వేదములు అంత జాగ్రత్తగా సమన్వయం చేస్తూ ఆ శంకరులు వస్తారని అంత స్థితిని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన ఇలా నిలబడి నటరాజ తాండవం చూసినందుకు, ఒకనాడు నేను ఈ శంకరుడే శంకరాచార్యులు వారిగా వస్తే తత్వబోధ చేసేటటువంటి వాణ్ణి లోకంలో తయారు చెయ్యాలని గోవిందపాదాచార్యుల వారిగా సిద్ధం చేయించుంచారు. కాబట్టి మన ఆర్ష జాతి, మన సనాతన ధర్మము, మన పురాణములు ఎంత గొప్పవో, ఆ శివ అన్న మాట ఎంత గొప్పదో, ఆ శివం అన్న మాట ఎంత భద్రమో, ఎంత శ్రేయస్కరమో, దాని గురించి వింటే, దాని గురించి తలుచుకుంటే ఎంత పరవశమో. కవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర.